నగరంలోని మ్యాన్హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. ఆ మురుగునీరంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరడంతో రోడ్లన్నీ కూడా జలమయమవుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఈ మ్యాన్హోల్ గత కొద్ది రోజులుగా పొంగి పొర్లుతూనే ఉంది. అయితే ఈ సమస్య నిన్నటితో మొన్నటితో కాదు, ఎప్పటికీ ఇక్కడ వాటర్ అంతా కూడా రోడ్డుపైకి వచ్చి చేరుతుంది, మురుగునీరంతా కూడా. దీంతో ఇటువైపుగా వెళ్ళే వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇటు పాదాచారులకు కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇటువైపుగా వెళ్ళే వాహనాలంతా కూడా కాస్త స్పీడ్గా వెళ్ళినట్టయితే కూడా మురుగునీరంతా కూడా వారిపైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానికంగా ఇటువైపు నుంచి వెళ్ళే వారంతా కూడా పాదచారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇటు అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ సమస్య మరింత ఎక్కువగా అవుతుంది. ఇటు మురుగు నీరంతా రోడ్లపైకి వచ్చి చేరడం, అలాగే చెత్త చెదరం ఇతర వ్యర్థాలంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరడంతో దుర్వాసన తీవ్రంగా ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఈ బంజారాహిల్స్ ఏరియా అంతా కూడా ఇటువైపు నుంచి ఎక్కువగా వీఐపీలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అంటే వీఐపీలు వెళ్లే చోట ఇంత అధ్వానంగా ఉంటే ఇంకా బస్తీలోని పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మురుగు నీరంతా వచ్చి చేరడంతో దుర్వాసన భరించలేకపోతున్నట్లు కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా అధికారుల పనితీరు అయితే మారడం లేదు. అయితే ఈ సమస్య నిన్న మొన్నటితో కాదు, నిత్యం ఇక్కడ ఈ మురుగునీటి సమస్య తలెత్తుతూనే ఉంటుంది. ఇటువైపుగా వెళ్ళాలంటే కూడా పాదచారులు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కాస్తంత ఏమరపాటుగా వెళ్ళినప్పటికీ కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ నిత్యం ఇక్కడ మురుగునీరంతా కూడా ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా మ్యాన్హోల్స్ పొంగి పొర్లుతూ ఉంటాయి. కాబట్టి ఈ మురుగునీరు నుంచి కాస్త స్పీడ్గా వెళ్ళినప్పటికీ కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇక్కడ యాక్సిడెంట్లు అయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఏం పట్టనట్టుగా ఉంటున్నారు. అయితే విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో మ్యాన్హోల్స్ తీరు ఇంత అధ్వానంగా ఉండడంపై అయితే నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.